రైతు చైతన్యమై కొన్ని లక్షల మంది వీధుల ఉండి దాదాపు 1200 మంది రైతులు చచ్చిపోతే దానికి ఆ రైతుల పోరాటం వల్లనే అది రద్దు కాబడ్డది. అందుకే బొగ్గు రంగమే కాదు దేశంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా రేపు జూలై 9వ తేదీ నాడు భారత దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఒక్కరోజు సమ్మె చేయబోతా ఉన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ యొక్క కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా ఏదైతే 44 కార్మిక చట్టాలని రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం చేసిందో 44 చట్టాల స్థానంలో 4 కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చెయ్యాలనే తలంపుతోటి ఈ దుర్మార్గమైనటువంటి 4 కోడులు తీసుకొచ్చిందో ఈ 4 కోడులు రద్దు కావాలి, 44 కార్మిక చట్టాలు అమల్లో ఉంచాలని చెప్పేసి జూలై 9వ తేదీ నాడు జరిగే సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు కూడా, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా జేఏసీగా ఏఐటీసీ యూనియన్ గా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.